సాధించొద్దు, పట్టుబట్టొద్దు, ఎదవ బతుకు బతుకుదామా? రోషన్ లేని బతుకు బతుకుదాం, సిగ్గులేని బతుకు బతుకుదామా? బ్రతుకని ఉన్నప్పుడు ఒక గురి, గమ్యం, ఒక లక్ష్యం ఉండాలి. సాధించడానికి కొన్ని ఎయిమ్స్ ఉండాలి. అవి లేని బతుకేం బతుకు? నాకు తెలిసి అసలు బతికే కాదు, థూ అని వస్తాను నేను నా బతుకుని. అలాంటి బతుకుని ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే భౌతికంగా ఆధ్యాత్మికంగా సాధించాలి. భౌతికంగా సమాజాన్ని ఉద్ధరించాలి, ఆధ్యాత్మికంగా కూడా సమాజాన్ని ఉద్ధరించేటట్టు తయారు కావాలి. ఈరోజు ప్రతి ఒక్కడికి పిల్లోడికి సెల్లే, పెద్దోడికి సెల్లే, ముసలోడికి సెల్లే, ఆడ మనిషికి సెల్లే, అందరు సెల్లు 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 పొద్దుగూకులు. అందులో ఆ సెల్లులో సొల్లు, ఎక్కడెక్కడి సొల్లు, లోకంలో ఉన్న సొల్లంతా వచ్చింది, ఆ దరిద్రం అంతా దాని మీద పెట్టేశారు మైండ్. ఎవరినన్నా చూడు చెత్తలో పడి కొట్టుకొసేస్తున్నారు. భ్రష్టులు తయారవుతున్నారు. భక్తుల పిల్లలు కూడా భ్రష్టులుగానే తయారవుతున్నారు. సోమరులు, తిండిబోతులు, నిద్రబోతులు, ఒళ్ళు వంచని వారు, నేత్రాశ పాపంలో మునిగిపోయిన వారు, దరిద్రులు రోషం లేని బతుకులు బతుకుతూ ఉన్నారు. ఎవరిని తిడుతున్నావురా బాబా అనుకోవద్దు. ఎవడు ఆ బతుకు బతుకుతున్నాడో వాడిని తిడుతున్నా. ఎవరు ఆ ఏ తల్లి ఆ బతుకు బతుకుతుందో ఆ దరిద్రపు దాన్ని తిడుతున్నా నేనేం చేయకుండా మాట్లాడలా. కాస్తో కూస్తో దేవుని కృపను బట్టి కష్టపడుతున్నాను. ఏదో దేవుడి కృపను బట్టి కొంత పని దేవుడిచ్చిన దానిలో పని చూపించే నేను మాట్లాడుతున్నా. నేను ఈ పరిచర్యలో నాకు తృప్తి లేదు, నీకు తెలుసా? ఈ పరిచర్యలో నాకు తృప్తి లేదు. ఇంకా చేయాలి, ఇంకా పరిగెత్తాలి. నైట్ నిద్ర పట్టట్లా, పండుకుంటే ఆలోచన. ఎందుకంటే నేను చేసింది నా కంటికి దిశాయించట్లా. ఇంకా చాలా చేయాలేమో, చేయట్లేదేమో అనే బాధ కలుగుతుంది. ఒక్కటే చెబుతున్నా, పందెరంగంలో కోడిని పెడితే కోడి అంతా కుతికోసి ఫ్రై చేస్తే చట్టిలో చట్టెడు పట్టదు. అది కోడి కత్తిగట్టు వదులు, దాన్ని కత్తిగట్టు వదులు కోడిని. అది కిలోన్నర కోడా, 2 కేజీలు కోడా, 4 కేజీలు కోడా అనేది పక్కన పెడితే, కత్తిగట్టు వదులు ఒళ్ళంతా తూట్లైనా సరే 2 ఆప్షన్స్, చంపటమా చావటమా. వెనకడుగు మాత్రమే ఇది.